హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజా సాబ్ నిజంగా ఏ డైరెక్టర్ అయినా సరే, ఏ సినిమా ప్రొడ్యూసర్లైనా వాళ్ళ యూనిట్ అంతా కూడా అప్డేట్ ఇవ్వండిరా బాబు అని చెప్పి అడుగునే తాగా అసలు చెప్పాలంటే అడుక్కుని ఫ్యాన్స్ అందరికీ బూతులతో తిట్టించుకునే వరకు తీసుకొచ్చుకున్నటువంటి చాలా సందర్భాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ప్రభాస్ గారి అభిమానులు అయితే ఒక రేంజ్లో తిట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో. కల్కి కావచ్చు, అంతకుముందు చేసినటువంటి సినిమాల గురించి కావచ్చు. బాబు ఒక పోస్టర్ అసలు ఏం జరుగుతుంది, సినిమా షూటింగ్ జరుగుతుందా లేదా, అసలు ఏంటి పరిస్థితి, ఇవన్నీ అడిగి గోల పెట్టేసినా కూడా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఆఖరికి మొన్న ఓజీ గురించి పవన్ కళ్యాణ్ గారు కలగజేసుకుని బాబు ఒకసారి ట్రైలర్ రిలీజ్ చేయండి అయ్యా అని అంటే అప్పుడు ఒక 2 నిమిషాల ట్రైలర్ అలా రిలీజ్ చేశారు. అయితే ఎవరి అబ్జెక్షన్స్ వాళ్ళకుంటే, ఎవరి ఏమంటారు దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి. కానీ మారుతి గారు మాత్రం అల్టిమేట్ అండి. అసలు ప్రభాస్ ఫ్యాన్స్ అడగకుండానే అసలు డార్లింగ్ అని ప్రభాస్ గారితో పాటు మారుతి గారిని కూడా పిలుచుకునే అంత అలా చేసుకుంటున్నారంటే ఆయన ముందు చూపుతే. ఇప్పుడు 4 నెలలు ఉంది, ఇంకా జనవరి 9వ తారీఖు సినిమా రిలీజ్ డేట్ అని అనౌన్స్ చేసి ఇప్పటికే ట్రైలరు, గ్లిమ్స్, ఇంకొకటి రిలీజ్ చేసేస్తున్నారంటే ఎంత ఫాస్ట్గా ఉన్నారో ఆలోచించండి. నార్మల్గానే మారుతి గారు చాలా ఫాస్టు, కాకపోతే ఈ సినిమాకి ఇంత ఫాస్ట్గా చేస్తారని ఎవ్వరూ ఊహించలే. అసలు ఎక్స్పెక్టేషన్సే లేని రాజాసాబ్కి, ఎందుకంటే ఆయన ఒక రేంజ్, ఒక టైప్ ఆఫ్ సినిమాలు తీస్తుంటారు మారుతి గారు. ఆయన ఏమి ఫెయిల్యూర్ డైరెక్టర్ అని అస్సలు అనలేదు. ఎందుకంటే నాకు తెలిసి 100% సక్సెస్ రేట్ ఉన్నటువంటి డైరెక్టర్లో ఆయన కూడా ఒకడున్నారు. మారుతి గారిని చిన్న సినిమాలకి మాత్రమే చూసేవాళ్ళు. కానీ గతంలో మనం చూసాం భలే భలే మగవాడివి కావచ్చు, ఇప్పుడు తీసినటువంటి రాజాసాబ్ కావచ్చు, అంటే చాలా సినిమాలకి ఆయన డే బై డే ఆయన స్థాయిని పెంచుకుంటూ ప్రభాస్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ టైంలో ప్రభాస్ గారి ఈ పీక్ టైంలో మారుతి గారితో చేయటం ఏంటి, అంత చిన్న డైరెక్టరు అని ఆయన తక్కువ చేసి చూశారు. కానీ ఎప్పుడైతే గ్లిమ్స్ రిలీజ్ చేశారో అరాచకం సృష్టించేసాడు అంతే. ప్రభాస్ గారిని ఈ రకమైనటువంటి ఒక యాంగిల్లో, ఒక వింటేజ్ ప్రభాస్ గారిని ఆయన కామెడీ టైమింగ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో అలాంటి కామెడీ టైమింగ్ ఎవరికి ఉండదు. ఒకప్పుడు నాకు తెలిసి చిరంజీవి గారు అంత టైమింగ్ మనకు ఆయన ఇచ్చేవాళ్ళు గతంలో. చాలా అన్ని అంటే ఒక పవర్ ప్యాక్ అన్ని విభాగాల్లో చేసేటువంటి హీరోలు చాలా తక్కువనే అనాలి. అలాంటి దాంట్లో చిరంజీవి గారు, ఆ తర్వాత ప్రభాస్ గారికి అంత టైమింగ్ ఉంటుంది, కామెడీ టైమింగ్ ఎస్పెషల్లీ ఆయనది అల్టిమేట్. బుజ్జిగాడు కావచ్చు, అటు ఏక్ నిరంజన్ కావచ్చు, ఇలాంటి సినిమాల్లో ఆయన కామెడీ టైమింగ్ అలా ఉంటుంది. అలాంటి కామెడీ టైమింగ్ని తీసుకుని దానికి హర్రరు, ఆ థ్రిల్లింగ్స్, బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్స్ని జోడి చేసి ఒక్కసారి ఆ గ్లిమ్స్ రిలీజ్ చేస్తే ఏమైపోయిందో మనకు తెలుసు. అలాంటిది ఇప్పుడు అడగకుండానే అసలు ట్రైలర్ ఇచ్చేశారు. ఆ ట్రైలర్ చూస్తే పిచ్చెక్కిపోయింది. అసలు 4 నెలల ముందే ట్రైలర్ రిలీజ్ చేయటం అంటే సినిమా మీద ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయో ఊహించడానికి కూడా. అంటే సినిమాని నేను చాలా ఉంది, మీకు జస్ట్ ఇంతే చూపిస్తున్నా, అసలు సిసలైనటువంటి మిగతా వాటిగా విడతల వారీగా మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ విందు భోజనం ఏర్పాటు చేశా, మీకు ఏం కావాలంటే అది. అసలు ప్రభాస్ గారిని ఈ యాంగిల్లో ఇప్పటి వరకు ఎవ్వరు చూపించలేదు. ఇంత క్లాస్గా, ఇంత మాస్ కల్ట్ కామెడీతో, అంతేకాదు ఒక థ్రిల్లింగ్ ఉండేటువంటి సన్నివేశాలు, గ్రాఫిక్స్, విజువల్స్ పిచ్చెక్కిచ్చి పాడేశాడండి మారుతి గారు. ఓ పక్కన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు సొంతగా గ్రాఫిక్స్ అన్నీ కూడా ఆయనే చేయించుకుంటున్నారంటే చూడండి. మిరాయికి ఆల్రెడీ చేశారట, దీనికి 80% వాళ్ళ సంస్థ ద్వారానే చేపిస్తున్నారని తెలిస్తే నిజంగా వండర్ఫుల్. అసలు ప్రభాస్ గారిని చూస్తుంటే ఆ వింటేజ్ లుక్ చూడండి అంత అద్భుతంగా ఉందంటే. ఒక మళ్ళీ ఎప్పుడో మనం చూసినటువంటి మిస్టర్ పర్ఫెక్ట్ కావచ్చు, మిర్చి కావచ్చు, ఇలాంటి సినిమాల్లో ఉండేటువంటి ప్రభాస్ గారిని చాలా రోజుల తర్వాత మన తెలుగు సినిమాకి ఒక పర్ఫెక్ట్గా మనం ఎప్పుడు ఇష్టపడే ప్రభాస్ గారిని మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చారేమో అనిపించింది. ఏదేమైనా సరే ప్రభాస్ గారి టైమింగ్ మాత్రం మామూలుగా లేదు ఈ సినిమాలో. ఆయన కామెడీ ఒక పక్క భయపడుతూనే ఇంకొక పక్క కామెడీ చేసేటువంటి ఆ డైలాగ్స్ పిచ్చెక్కిచ్చేశారు. ఇంకా జనవరి 9కి ఇంక ఏం చేస్తారో, ఎలా ఉంటుందో నాకు తెలిసి. ఏ సినిమా ఎలాగున్నా ఎవరి సినిమా వాళ్ళదే, కానీ ప్రభాస్ గారికి ఉండే ఫ్యాన్ బేసెస్, ముఖ్యంగా ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అన్ని భాషల్లో ఈ సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక రేంజ్లో హై ఎక్స్పెక్టేషన్స్ తెలుగు వాళ్ళకి కాదు, తమిళ్, మలయాళం, హిందీ వాళ్ళకు కూడా ఈ ట్రైలర్ ద్వారా
నేను ఏమీ తక్కువ కాదు, రేపొద్దున్న మీ అగ్ర హీరోలందరికీ కూడా చిన్న డైరెక్టర్ అనుకునేటువంటి నేను మీకు బలమైనటువంటి పోటీ ఇస్తానని మారుతి గారు మాత్రం ఒక ట్రైలర్ రిలీజ్ చేశారని అన్నారు.